సత్యనారాయణ గౌడ్ అటువంటి పెద్దలందరికీ నా యొక్క వందనాలు. ఈనాటి ఆడబిడ్డలు వచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు క్యాలెండర్ 5వ సారి మనం క్యాలెండర్ ఆవిష్కరణకు రావడం జరిగినది. మరి వారు వైద్య వృత్తిలో ఉండి నా గౌడ కులానికి ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చి నేనున్నా అనే మా 18 మండలాల అధ్యక్షులను మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఈనాటి కార్యక్రమం ఏంటంటే, మరి మొన్న ఆత్మకూరులో మా అన్నకు నేను ఏమన్నా నన్ను తప్పుగా భావించలేదు. నువ్వు రాకపోవడం మాత్రం నువ్వు చాలా అన్యాయం. అధ్యక్షుడు వచ్చారు, అక్కడేమంటున్నాడు, నా కులం కోసం నేను ఎంతైనా ఖర్చు పెడతా, నేను ఇక్కడే ఉండి నేను ధర్నా చేస్తాను. వారు అనేసారు ఒకరోజు ముందు నాకు 12 గంటల వరకు ఈ సమస్య పరిష్కరించకపోతే నా ఆత్మీయులందరితో వచ్చి నేను అక్కడే ధర్నా చేస్తాను అన్న. మరి ఇక్కడ ఎంత సమస్య, ఇదంతా ఎక్కడో వెళ్తుందని ఆర్డీఓ గారు అని వాళ్ళు మాకు ఎందుకంటే ఐకమత్యం లేకపోవడానికి ఇదే కూర్చోడం కనీసం మీటింగ్ పెట్టి రమ్మని కూడా మాట్లాడుకోలేదు. ఎంతమంది ఇవన్నీ జరిగితే మనం గుర్తింపు మండలం మనమే ఇస్తారు. అందుకే మనకు ఐకమత్యం అయితే ఉంటుంది. అవన్నీ కనీసం మరొకసారి మీటింగ్ గోపా మీటింగ్ అయితే గోపా మొత్తం జిల్లా అధ్యక్షులు వస్తారు. ఇప్పుడు గౌడ సంఘం జిల్లా స్థాయిలో లక్ష మీటింగ్ పెట్టి కనీసం 36 మంది అధ్యక్ష కార్యదర్శులు మొత్తం కమిటీ అందరంతా 200-300 మంది ఇక్కడ పెడతారు. ముందు ఆధారం చేసుకోండి. ఆధార్ కావాలి. ఆధార్ అనేది ఐకమత్యానికి నిదర్శనం. కనీసం ఆధార్ అయితే కదా మన వాళ్ళు మనకు తెలిసేది. మన ఊళ్ళో గౌడ్స్ మనమే తెలియాలి. మన పక్కింట్లో మనలోనే రావాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మనం క్యాలెండర్ ఫస్ట్ ఆవిష్కరణ చేసేస్తే వాళ్ళు మండల అధ్యక్షుడు ఒక్కొక్కరు రండి. సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను, సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను. గట్టిగా అందరికీ ఒకసారి పిడికిలు పిలిచి జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. చంద్రశేఖర్ గౌడ్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గౌడ్ గారి నాయకత్వం. జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న, జై గౌడన్న. గౌడ్ గారికి అలాగే అనుకోకుండా మాకు మహిళలు కూడా మాతో పాటు ఉండడం, వీరందరితో ఈరోజు ఈ కార్యక్రమం మాకు ఇంత కళనిచ్చింది. మహిళలతో మాకు ఒక కళ వచ్చింది. కానీ ఇంతకుముందు అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు కొందరు మండల అధ్యక్షులు రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళందరూ పర్సనల్గా నాకు అందరూ చెప్పుకున్నారు. మనం దాంట్లో బాధపడేది ఏం లేదు. అందరూ కారణాల వల్ల కొంచెం నిజంగా కూడా జనం ఎక్కువ లేకపోవచ్చు. కానీ బట్ వచ్చిన మా అధ్యక్షులు ఒక్కొక్కరు ధరంపూర్కి వెళ్ళి వచ్చారు, ఒకరు పెట్టుపల్లికి వెళ్ళి వచ్చారు, ఒకరు ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి వచ్చారు, ఒకరు మల్లాపూర్కి వెళ్ళి వచ్చారు, ఒకరు పీర్పూర్కి వెళ్ళి వచ్చారు, సారంగాపూర్కి వెళ్ళి మండలం అని కొన్ని మండలాల్లో ప్రతిసారి 100% అటెండెన్స్ లేకపోవచ్చు. కానీ మనం అనుకున్న ఆశయం ఏతున్నదో అది 100% అక్కడ వరకైతే ఖచ్చితంగా రీచ్ అవుతున్నది. వారు నా ఎంట ఉన్నారు. మా జగిత్యాల టౌన్ వాళ్ళు కూడా నా వెంబడే ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చే రోజు కూడా వీళ్ళందరూ నా వెన్నట్టు ఉంటేనే నేను ఏదైనా సాధించుకొని వస్తున్నానని చెప్పి ఆ మాట ధీమాగా చెప్పగలుగుతాను ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు లేకపోతే, నా సంఘం నా ఎంబడ లేకపోతే నేను ఏ కార్యక్రమం కూడా చేయలేదు. బట్ ఇన్ని రోజుల నుంచి కూడా ఏ కార్యక్రమం అయినా ఒక పోస్ట్ వచ్చినా, ఇన్ని రోజులు నాకు పోస్ట్ ఉన్నా, లేకపోతే ఏ వ్యవస్థకైనా నాకున్న ధైర్యం అంతా కూడా మా గౌడ కులస్తులే. డెఫినెట్గా వాళ్ళు నా వెన్నంటున్నారనే ధైర్యంతోనే వాళ్ళ సమస్యలపైన నేను గట్టిగా పోరాడుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే నాకు వెన్నుముక్కలు అంటారు, వాళ్ళే నా ధైర్యవంతులు. వాళ్ళు ఉన్న
అన్నారని చెప్పి నేను ఏ సమస్య పైన గట్టిగా కొట్లాడగలుగుతాను. బట్ ఇంకా విషయాల పైన వస్తే ఇవాళ మన క్యాలెండర్ ఆవిష్కరణ, ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో కూడా చాలామంది మనకు మన జగిత్యాల జిల్లాలో ఉన్న ఎవరైతే ఉన్నారో రెవెన్యూలు పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు, సిఐలు, ఎస్ఐలు, వీళ్ళందరినీ కూడా మనకు ఏదైనా కులం అంతా ఒకటే, కులం బలం ఒకటే అని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇస్తూ పార్టీలో అతీతం, కులం అనేది ఒకటి ఎప్పటికైనా కానీ. ఆ విధంగానే ఈరోజు అన్ని పార్టీలకి వెళ్ళైనా ఏ పార్టీ అయినా కానీ మా గౌడ్స్ ఉన్నారు అని చెప్పి ఒక తెలపని కోసం కాంగ్రెస్ నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్, మహేష్ గారు, మదియాష్కి గారు, అదే మరి టీఆర్ఎస్లో నుంచి వెళ్ళి రాజశేఖర్ గౌడ్ గారు, ఎక్స్ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు పొలిటికల్గా ఏ సమస్య వచ్చినా కూడా నిజంగా మేమున్నాము అని చెప్పి మా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళు. మరి మేమందరం కూడా వాళ్ళకు ఈరోజు గెలిచిన వాళ్ళకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మరి ఏ సమస్యలో ఉన్నా కూడా మేము సంకోచితం లేకుండా వాళ్ళ దగ్గరికి పోయి ఏ పని అయినా కూడా సాధించుకొని వస్తామైతే నమ్మకం ఉన్నది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఇద్దరు ఆర్డీఓలు ఉన్నారు మన దగ్గర. దూలం మధుగౌడని మొన్నటి వరకు పొరుట్లాలో ఉండే, అది మొన్నటి రీసెంట్గా కొత్తగూడ ట్రాన్స్ఫర్ అయ్యారు. కొన్ని గౌడ కులస్తుల సమస్యలపైన నిజంగా కూడా మాకు చేయుతనిచ్చారు. అలాగే ఇక్కడ ఒక ఇద్దరు సిఐలు ఉన్నారు, కదిరి నాగేశ్వర గౌడ్ అని చెప్పేసి, సిహెచ్ నటేష్ గౌడ్ గారు లోకల్ టౌన్ సిఐ గారు ఉన్నారు. అలాగే రాయకల్ నుంచి వెళ్ళి తాళ్ళపల్లి అజయ్ గౌడ్ ఎస్ఐ గారు, కదలాపూర్ నుంచి వెళ్ళి కిరణ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఎస్ఐ ఇక్కడ ట్రాఫిక్. అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లో ఉన్నారు కృష్ణ గౌడ్ అని చెప్పేసి మన వాళ్ళే ఉన్నారు. అలాగే ఒక మున్సిపల్ చైర్మన్ గారిని అందరికీ తెలుసుంటుంది, మహిళ మనకు ఆ అమ్మాయి కూడా శ్రీనివాస్, రమేష్ గౌడ్, తిరుపతి గౌడ్, గొల్లపల్లి తిరుపతి గౌడ్, సత్యనారాయణ, రాజేశ్వర్ ప్రసాద్, ఎల్లాగౌడ్, రవి గౌడ్, దుర్గ రవీందర్ గౌడ్ కమ్యూనిటీ ఉన్నది. ఆ కమ్యూనిటీలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నత శిఖరాలను ఏర్కొన్న వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత మనకు మండలాల వారీగా కూడా కొందరు గౌడ్స్ అక్కడ ఆ గౌడ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పని కోసమే వాళ్ళందరూ ఫోటోలు పెట్టి ఈరోజు కూడా మేమందరం కూడా ముద్రించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము, మరి ఈ సంవత్సరం కూడా చేసినాము. అట్లనే మరి ఇట్లాంటి కార్యక్రమాలకు మా కూడా అందరూ ఉంటున్నారు, చాలా సంతోషం. నిజంగా ఏ సమస్య వచ్చినా మరి గౌడ్స్ కమ్యూనిటీ మేము ముందుండి కొట్లాడతామని చెప్పేసి ఒక సంకేతంగా మేమందరం కూడా భావిస్తున్నాము. మరి ఈ వెల్లుల ప్రాబ్లం కూడా నిజంగా కూడా ఉంది కాబట్టి దానిపైన సమస్య పైన ఖచ్చితంగా మాట్లాడదామమ్మా. మనం అందరం సంఘటితం అయిపోతే మన పిడికిలి గీత గట్టిగా ఉంటే ఎవరు ఆపే శక్తి ఎవరికి లేదు. మనం దానికి నిదర్శనమే మన ఆత్మకూరులో సాధించిన ఘనత అది. డెఫినెట్లీగా ఆ రోజు మనం అందరం కూడా సాధించుకోగలిగాం, అక్కడ జరిగిన అన్యాయాన్ని ఎదిరించుకోగలిగాం. నిజంగా కూడా ఇవాళ కూడా జగిత్యాల జిల్లాలో అనేక సమస్యలు ఉండే లేవని అనట్లేదు, రకరకాల సమస్యలు రకరకాల వ్యవస్థలు ఉన్నాము. మన అందరం కూడా దాన్ని ఎలాగ మార్చుకుంటాము, మన వాళ్ళని ఎవరిని ఎలాగా మనం చెప్పి మన సానుకూలతతో తీసుకొని సమస్యని ఏ విధంగా మనము సాల్వ్ చేసుకుంటాం అనేది సమస్య. కాబట్టి దాంట్లో భాగంగా మన అందరం కూడా ఇన్వాల్వ్ అయిదాం, ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ కార్యక్రమంలో మీరందరూ రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని తెలియపరుచుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు కృతజ్ఞతలు, నమస్కారం. జై గౌడన్న. కార్యక్రమం ఇంకా కంటిన్యూ చేద్దాము. మండల అధ్యక్షులు ఉన్నారు, కోరుతున్నాను మన ఇబ్రహీంపట్నం రాజేశ్వరంలో